మాట ఏమనండి, నేనే ఫైనల్ అనండి అనే పదం అందుకే వాడుతున్నారు. టీడీపీ గ్రౌండ్ లెవెల్లో మేనేజ్ చేస్తుంది. జనసేన వాళ్ళు మాట్లాడనీయకుండా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచినే కంట్రోల్ చేసుకొస్తున్నారు. ఎలక్షన్స్ ఇప్పుడే జరగవు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో జరుగుతాయి. ఇప్పుడు ఈ సర్రు ఇంకొక 15-20 రోజులకు మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ డెడ్ లైన్ ఇవ్వకపోతే ఆ మధ్యన కొంతమంది పెద్దలు వెళ్ళి కలిసి చాలదండి టైము అంటేను ఆయన అన్నారట, ఇప్పుడు అది మేము చూస్తానులేండి ఇప్పుడే చెప్పేసాం అనుకోండి, ఎందుకంటే యాక్చువల్ గనక ఇదే లాస్ట్ రోజు ఈ గంటతో కట్టేయాలని అందరూ పరిగెట్టుకెళ్ళి కడతారు. అదే ఇంకా టైం ఇంకో నెల ఎక్స్టెండ్ అనగానే అందరూ ఆగిపోతారు. ఇదైనా అట్టగే జరుగుతుంది, కొద్ది టైం తీసుకుందాంలేండి, మేము చూస్తాం చివరి రోజున చివరి గంటలో చెబుతానులేండి అని చెప్పారట. అట్లాగే జరగచ్చేమన్నా, అది జరిగితే ఇంకొక నెల ఇట్లాగ ఉంటది. కాబట్టి ఈ సర్ర అయిపోయిన తర్వాతన అప్పుడు లెక్కేస్తారు. సర్ర అయ్యాక లిస్టులు ఫైనల్ చేశాక ఆ లిస్టులో ఉన్న ఓట్లను బేస్ చేసుకుని జరగాలి ఎన్నికలు. కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లెక్క. ఒక రకంగా అలా ఉంటే కొంచెం గడువు పెరిగినట్టే వీళ్ళకి కూడా. ఒకవేళ సెప్టెంబర్ లో జరిగిన వైసీపీకి ఈ 2 ఏళ్ళు ఏం చేసింది అనేది ఏమన్నా కౌంటింగ్ ఉంటదా? తెలుగుదేశం వాళ్ళు చేసిన పోరాటాలు ఏంటి వస్తుంది అప్పుడు? స్థానిక ఎన్నికలు వాళ్ళు ఏం చేశారనే దాని మీద ఉండదు. స్థానికంగా ఉన్న ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది. అంటే వాళ్ళంటే మేము పింఛన్లు ఇచ్చాం, లేదంటే ఉచిత బస్సు ఇచ్చాం,